వీకెండ్ వచ్చింది అంటేనే టెంపుల్స్కి వెళ్ళి బాగా అలవాటయ్యి ఆ అలవాటు కాస్త మ్యాండేటరీ అనేలాగా అయిపోయింది నాకు ఈ మధ్య. అలా ఈరోజు బెంగళూరు హాల్ రోడ్లోని మురుగేష్ పాల్యాకి వెళ్ళా. ఇక్కడ శివోహం శివ టెంపుల్ ఉంది. టెంపుల్ పక్కనే ఒక మాల్ కూడా ఉంది. అక్కడే వెహికల్స్ పార్క్ చేసుకోవాలి. టెంపుల్ ఎంట్రన్స్ లో 25 feet టాల్ శివలింగం గేట్ ఉంది. దానిలో నుంచే లోపలికి వెళ్తాం మనం. ఈ టెంపుల్ మనకు 24/7 ఓపెన్ లోనే ఉంటది. లోపలికి వెళ్ళే ఈ దారి మొత్తం ఒక గుహలాగా ఉంటుంది. ఇంకా వెళ్తున్నంతసేపు స్పీకర్స్ లో శివుని ప్రేయర్స్ చాంటింగ్స్ వస్తూ ఉంటాయి. అలానే అక్కడక్కడ స్పిరిచువల్ కోట్స్ ఉన్నాయి. ప్రేయర్ గురించి ఎక్స్ప్లెనేషన్స్ అంతా చాలా బాగున్నాయి. ప్రేయర్ అంటే ఏంటి, అందులో ఎన్ని లెవెల్స్ ఉన్నాయి అనంతా చాలా క్లియర్గా రాసుంది. లోపలికి వెళ్ళాక చేసే ఈచ్ స్పిరిచువల్ యాక్టివిటీస్ గురించి కూడా ఇక్కడ రాసుంది. లైట్ సెట్టింగ్స్ అయితే సూపర్. అసలు ఇక్కడ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న శివ వరల్డ్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ స్టాచ్యూ అంట. దేవుడు అంటే ఎవరు, దేవుడు ఎక్కడున్నాడు, మోక్షం అంటే ఏంటి, మోక్షాన్ని ఎలా పొందాలి, పంచభూతాల గురించి, ఎనర్జీస్ గురించి, లైఫ్ అండ్ డెత్ గురించి, యోగా, పర్పస్ ఆఫ్ లైఫ్, ఇలా చాలా విషయాలు ఇక్కడ ఉన్నాయి. అలానే భగవాన్ రమణ మహర్షి నుంచి సైంటిస్ట్ ఐన్స్టీన్ వరకు వాళ్ళు చెప్పిన విషయాలు చాలా చాలా క్లియర్ ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ సైడ్ లో ఉన్న బొమ్మలంతా చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి. సైంటిస్ట్ ఐన్స్టీన్ చెప్పిన E=mc² థియరీని స్పిరిచువాలిటీకి లింక్ చేసి చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చున్నారు ఇక్కడ. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ అంతా. అసలు ఈ గుహ కూడా చాలా రియలిస్టిక్ గా అనిపిస్తుంది చూడ్డానికి. అండ్ దీనిలో నుంచి బయట వచ్చాక స్లిప్పర్స్ కౌంటర్ ఉంది. తర్వాత టికెట్ కౌంటర్ కూడా ఉంటుంది. ఒక్క టికెట్ 150 రూపీస్. ఆ 150 రూపీస్తో లోపల చాలా స్పిరిచువల్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు మనం. టికెట్ తీసుకున్నాక ఇక్కడ ఒక చోట పూజ సామాగ్రి కూడా అమ్ముతుంటారు. కావాలంటే మనం డబ్బులు ఇచ్చి కొనుక్కోవచ్చు. లోపలికి ఎంటర్ అయ్యాక మనకి ఎదురుగా 65 feet టాల్ హైట్ ఉన్న కైలాస శివ స్టాచ్యూ కనిపిస్తుంది. ఈ స్టాచ్యూ ముందు పింక్ కలర్ రోసెస్ డెకరేషన్ చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. ఈ టెంపుల్ ని అసలు బ్లూ ప్రింట్ ఏం లేకుండా బిల్డ్ చేశారంట. ఈ కన్స్ట్రక్షన్, ఈ పర్వతాలు, ఇదంతా చూడ్డానికి చాలా రియలిస్టిక్ గా అనిపిస్తుంది. అండ్ ఈ శివ స్టాచ్యూకి లెఫ్ట్ సైడ్ లో ఒక గ్లోబ్ షేప్ ఉంటుంది. అదే నవగ్రహ టెంపుల్. లోపల నవగ్రహాలు ఉంటాయి. ఈ నవగ్రహాలు ప్లానెట్స్ ని రిప్రజెంట్ చేస్తాయి. అండ్ ప్లానెట్స్ అనేవి యూనివర్స్ లో ఉంటాయి కాబట్టి దీని సెటప్ కూడా చూడటానికి గ్లోబ్ లాగా ఉంటుంది. ఊరంతా ఒక దారి అయితే ఉంపడానికి ఒక దారి అన్నట్టు అందరూ ఒక దారిలో వెళ్తుంటే నేను దిక్కులు తెలియక ఇంకో దారిలో వెళ్ళాను. మళ్ళీ బ్యాక్ వచ్చి జనాన్ని ఫాలో అయ్యానులేండి. ఈ స్టాచ్యూ కైలాసంలోని శివుడిలాగా దర్శనమిస్తుంది మనకు. అండ్ నేను ఇందాక చెప్పిన ఆ నవగ్రహ టెంపుల్ ఇక్కడ మనం చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ బ్లూ కలర్ గ్లోబ్. ఇక్కడ టికెట్ చూపిస్తే ఒక బౌల్తో రుద్రాక్షలు ఇస్తున్నారు. అలానే ఒక థ్రెడ్ కూడా ఇస్తారు. నేను టికెట్ చూపించి కొన్ని రుద్రాక్షలు అండ్ థ్రెడ్ తీసుకున్నాను. ఈ రుద్రాక్షలన్నీ మనం
108 టైమ్స్ ఓం నమ శివాయ అని చాంటింగ్ చేస్తూ ఒక్కో రుద్రాక్షని ఒక్కో బౌల్లో వేస్తూ వెళ్తాము. అంటే ఈ బౌల్స్ అన్ని మనకు 108 ఉంటాయి ఇక్కడ. బట్ అన్ఫార్చునేట్లీ నాకు 108 రుద్రాక్షలు లేవు నాకు ఇచ్చిన బౌల్లో. లాస్ట్లో 2 సరిపోలేదు. అది అయ్యాక పక్కన ఒక చెట్టు లాంటిది ఉంటుంది, టైయో ప్రాబ్లమ్స్ హియర్ అని. దానికి మనం థ్రెడ్ని కట్టాలి. అంటే మన ప్రాబ్లమ్స్ అన్నిటిని ఇక్కడ వదిలేసి వెళ్ళండి అని అర్థం. నేను ఇందాక చెప్పిన గ్లోబ్ ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ చూడొచ్చు. ఇక్కడ ఒక 32 ఫీట్ గణేష్ స్టాచ్యూ కూడా ఉంటుంది, అది ఈ వీడియోలో మిస్ అయింది. తర్వాత ఇక్కడ పాంచదం యాత్ర అని ఉంటుంది, అంటే లోపల 5 శివలింగాలు ఉంటాయి డిఫరెంట్ ప్లేసెస్లోవి. ఫస్ట్ హరిద్వార్లోని శివలింగం, సెకండ్ రిషికేష్. ఇక్కడ చిన్న బ్రిడ్జ్ కూడా ఉంది. దీన్ని దాటుకొని వెళ్తే తర్వాత థర్డ్ బద్రీనాథ్. ఇక్కడ సైడ్లో వాటర్ కూడా పడుతూ ఉంది, కొంచెం న్యాచురల్గా సెటప్ చేశారు. తర్వాత ఫోర్త్ కేదార్నాథ్. ఇది కేదార్నాథ్లోని శివలింగం. అండ్ లాస్ట్ 5th అమర్నాథ్. ఇక్కడ శివలింగం పైన నుంచి మంచు పడుతున్నట్టు పెట్టారు. అంటే అమర్నాథ్లో స్వామివారు ఎలాగైతే ఉంటారో ఇక్కడ కూడా అలానే పెట్టారు. ఇక్కడితో ఈ పంచధామ యాత్ర ముగిసింది. ఇది పాంచధామ యాత్ర నుంచి బయట వెళ్ళడానికి దారి. ఈ పాంచధామ యాత్ర నుంచి బయటకు వచ్చాక ఇక్కడ చిన్న శివలింగం ఉంది. ఇక్కడ మనం స్వామికి పాలాభిషేకం కూడా చెయ్యొచ్చు. ఇక్కడ హుండీ సెటప్ చూడండి ఎంత బాగుందో అసలు. తర్వాత ఇక్కడ 12 జ్యోతిర్లింగాలని దర్శించుకోవచ్చు మనం. దానికి ఎంట్రన్స్ ఇది. ఫస్ట్ జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లోని మహాకాళేశ్వర్. అండ్ ఈచ్ జ్యోతిర్లింగం గురించి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చున్నారు. తర్వాత జ్యోతిర్లింగం ఉత్తరప్రదేశ్లోని కాశీ విశ్వనాథ స్వామి లింగం. ఇక్కడ స్వామికి వాటర్తో ఎప్పుడూ అభిషేకం జరుగుతూ ఉంటుందంట. నెక్స్ట్ జ్యోతిర్లింగం ఆంధ్రప్రదేశ్లోని మల్లికార్జున స్వామి. ఫోర్త్ జ్యోతిర్లింగం గుజరాత్లోని నాగేశ్వర స్వామి. తర్వాత మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ నారద మహర్షి స్టాచ్యూ కూడా చూడొచ్చు. 5th జ్యోతిర్లింగం తమిళనాడులోని రామేశ్వర్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఒక చిన్న శివలింగాన్ని కూడా అటాచ్ చేసి పెట్టారు ఈ గుహకి. దీని తర్వాత 6th జ్యోతిర్లింగం గుజరాత్లోని సోమనాథ్ లింగం. ఈ జ్యోతిర్లింగాలన్నీ అక్కడ ఎలా ఉంటాయో ఇక్కడ కూడా అలానే పెట్టారు. ఇక్కడున్న ఈ సెటప్ అంతా చాలా అట్రాక్టివ్గా ఉంది, డెకరేషన్స్ అంతా కూడా. ఇక్కడ స్వామివారి హారతి కూడా ఇస్తున్నారు. తర్వాత 7th జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని కృష్ణేశ్వర్ లింగం. దీని తర్వాత 8th జ్యోతిర్లింగం జార్ఖండ్లోని వైద్యనాథ్.
ఒక్కొక్క జ్యోతిర్లింగానికి ఒక్కొక్క స్టోరీ ఉంది. ఇక్కడ శివ స్టాచ్యూ ఉంది. తొమ్మిదవ జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్. పదవ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని భీమాశంకర్. నెక్స్ట్ 11వ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్. అంటే ఇక్కడ చూసినట్లయితే 3 లింగాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ లాస్ట్ జ్యోతిర్లింగం అదే 12వ జ్యోతిర్లింగం ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ జ్యోతిర్లింగం. ఇక్కడంతా మంచుని రిప్రజెంట్ చేయడానికి కాటన్ పెట్టారు. ఇక్కడితో 12 జ్యోతిర్లింగాల దర్శనం ముగిసింది. ఈ 12 జ్యోతిర్లింగాలు డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నవన్నీ ఇక్కడ ఒక్క చోట సేమ్ అక్కడ ఎలా ఉంటాయి ఇక్కడ అదే విధంగా రిప్రజెంట్ చేస్తూ సేమ్ అలానే పెట్టడం అనేది నిజంగా గొప్ప అనే చెప్పాలి. ఈ 12 జ్యోతిర్లింగాలని దర్శించుకొని బయట వచ్చాక 65 ఫీట్ ఉన్న ఈ కైలాస శివ స్టాచ్యూని దర్శించుకోవచ్చు మనం. ఇక్కడ నుంచి చాలా దగ్గరగా చూడొచ్చు స్వామివారిని. ఇక్కడ జనం కొంచెం రద్దీగా ఉంటారు ఈ స్వామివారి ముందు. స్వామివారి సిగలో గంగమ్మ ఉంటారన్న విషయం మనకు తెలిసిందే కదా. ఇక్కడ ఆ గంగ నుంచి వాటర్ బయటకు రావడాన్ని మనం గమనించవచ్చు. నేను ఇక్కడ వీడియోని జూమ్ చేస్తున్నా, సో ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది చూడండి. అలాగే ఇక్కడ పైన నుంచి వాటర్ కింద పడడం చాలా క్లియర్గా చూడొచ్చు మనము. ఇది చూడడానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. పైనుంచి వాటర్ కిందికి దూకుతూ ఉండడం స్వామివారి వెనుక అంతా చాలా బాగుంటుంది. అలాగే స్వామివారికి లెఫ్ట్ సైడ్లో అమ్మవారు ఉంటుంది. అలాగే వినాయక స్వామి, నంది స్టాచ్యూస్ కూడా ఉంటాయి. స్వామివారి స్టాచ్యూ ముందు ఉన్న లేక్లో ప్రత్యక్ష లింగం కూడా కనిపిస్తుంది మనకు. అలాగే ఇక్కడ టికెట్ ఇస్తే మనకు ఒక మిరాకిల్ కాయిన్, నవగ్రహాల ముందు పెట్టడానికి నువ్వుల ఒత్తులు, అలాగే ఒక దీపం కూడా ఇస్తారు. ఆ దీపాన్ని వెలిగించి ఈ నీళ్ళల్లో వదిలి ఈ మిరాకిల్ కాయిన్ని ఓం నమ శివాయ అని చాంటింగ్ చేస్తూ ఇక్కడ వేయాలి. ఆ నువ్వుల ఒత్తిని నవగ్రహాల గుడి దగ్గర పెడితే హోమం చేసేటప్పుడు ఆ హోమంలో వేసిస్తారంట. ఈ కైలాస శివుని స్టాచ్యూకి రైట్ సైడ్ లో ఇంకొక శివలింగం ఉంది. ఈ శివలింగానికి అలంకరణ చాలా చాలా బాగా చేశారు. చూస్తూ ఉంటే అలానే కాసేపు ఉండిపోవచ్చు అనిపిస్తుంది. ఇక్కడ షాపింగ్ చేయడానికి బుక్స్ కూడా చాలా చాలా ఉన్నాయి. స్పిరిచువాలిటీకి సంబంధించిన బుక్స్ చాలా ఉన్నాయి. నేను ఇందాక చెప్పాను కదా ఒక దారం ఇచ్చి చెట్టుకు కట్టమని చెప్పి, బట్ నాకు తెలివితేటలు ఎక్కువయ్యి చేతికి కట్టేసుకున్నా. అంటే థ్రెడ్ని ఏం చేయాలి అని చెప్పడం వాళ్ళు లేట్ చేశారు. మనకేమో తొత్తర ఎక్కువ కాబట్టి నేను చేతికి కట్టేసుకున్నా. ఇంక ఇక్కడ షాపింగ్ చేసుకోవడానికి ఇంకా చాలా చాలా ఉన్నాయి. దారాలు, దండలు, గాజులు, కమ్మలు, పిల్లోళ్ళు ఆడుకునే బొమ్మలు, ఇలా చాలా చాలా ఉన్నాయి. నేను కొనడం కంటే నేత్రానందాన్ని ఎక్కువ ఆస్వాదిస్తాను.
ఇక్కడ స్నాక్ ఐటమ్స్ చాలానే ఉన్నాయి. ఇవంతా చాలా మందికి చిన్నప్పటి మెమరీస్, ఈ చాక్లెట్స్ ఇవంతా. అండ్ ఇక్కడ పికల్స్ కూడా ఉన్నాయి, మల్టిపుల్ వెరైటీస్ ఆఫ్ పికల్స్ ఉన్నాయి. నేను టేస్ట్ కూడా చేశాను, చాలా బాగున్నాయి. హోమ్ ఫుడ్ని మిస్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఈ పికల్స్ ట్రై చేయాలి. ఇక్కడికి వచ్చినప్పుడు నిజంగా ఖచ్చితంగా నచ్చుతుంది. సో నేను ఒకటి తీసుకున్నాను. మీరు కనుక ఈ మురుగేశ్పాల్యకి దగ్గరలో ఉన్నట్లయితే ఈ టెంపుల్ని విజిట్ చేయండి. నాకు తెలిసినంత వరకు ఈ ప్లేస్ మ్యాక్సిమం చాలా మందికి నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే ఈ టెంపుల్ గురించి మీకు ఇంకొన్ని విషయాలు తెలుసున్న కామెంట్ బాక్స్లో చెప్పండి, అందరం తెలుసుకుందాం.